నిన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తిరుపతిలో పెద్దగా ఏమీ జరగలేదు అని ప్రకటించినట్టుగా ఈరోజు పత్రికలలో వార్త చూశాను. ఆయన మళ్ళీ దానికి భిన్నంగా మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఎందువల్లంటే టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను నేను. కానీ దీనికి సంబంధించి నేను ఏ రోజు కూడా స్పందించలేదు. ఏదో విమర్శలు వస్తున్నాయి, సరే చూద్దాము అనేటువంటి ధోరణిలోనే నేను వెళ్ళటం జరిగింది. జనరల్గా నా మీద వచ్చేటువంటి విమర్శలకు నేను వెంటనే స్పందించటం కూడా నాకు అలవాటు లేదు. ఇవన్నీ కూడా రాజకీయాలలో చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలే కదా అని. కానీ దీని మీద ఈ రోజున ఒక వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావిస్తున్నా. 2 సంవత్సరాలుగా దాదాపు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. గతంలో నేను సీఎంఓలో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నేను దీని మీద మాట్లాడతాను అని కూడా. కానీ ఆ రోజున వీలు కాలేదు. ఈ రోజున తప్పనిసరిగా నేను మాట్లాడక తప్పటం లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని, ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా, ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె, తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి, ఆ రోడ్ల వలన స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి, ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని. కానీ ఈ అవినీతి అధికారిని గత 30-35 సంవత్సరాలుగా తను ఎక్కడ పనిచేసినా 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి, చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, ఓ పూతనకు ఏమాత్రమో తక్కువ కాదు, లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది. ఆవిడ ధరించేటువంటి, రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే 1,50,000 రూపాయలు. ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి, ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత, ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత, ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును. రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. రోజు ఆ విగ్గులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆఫీసులలో. ఆవిడ క్రింది స్థాయి అధికారులతో, ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి. ఆవిడ ఒక విలువలతో
జీవితమంతా ఉద్యమాలతో పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద కక్షగట్టి ఇక్కడ తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా సుల్తాన్ అనే కారణమని చెప్తున్నా. నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా, ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే. ఒక్క చిన్న తప్పు కూడా జరగలేదు. తిరుపతిలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతగా అత్యద్భుతంగా దాదాపు 21 మాస్టర్ ప్లాన్ రోడ్డులను వేసినాం. ఈ రోజున తిరుపతిలో ట్రాఫిక్ రద్దీని కేవలం ఆ 5 ఏళ్ల పరిపాలనలో మా వలన దాదాపు 70% పైగా తగ్గించగలిగినాము అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ కారణంగా నేను ఆ పని చేయగలిగిన. కానీ ఇలాంటి నీచపు ఆలోచనలు ఉండేటువంటి అధికారుల వలన సమస్యలు వస్తాయి, భరిస్తాం. రాజకీయాలలో ఇవన్నీ కూడా చాలా సహజమని, కానీ మనసులో ఉన్నటువంటి ఈ బాధను ఈ రోజున వ్యక్తీకరించక తప్పని పరిస్థితి. ఇలాంటి కొద్దిమంది, అందరూ కానే కాదు సుమా, కొద్దిమంది ఉద్యోగాలలో చేరి రాష్ట్రమంతా కూడా లూటీ చేద్దాము అనుకునేటువంటి అధికారులతో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది.